మనుషుల నెత్తికెక్కి ఊరేగుతూ డబ్బు దోచుకునే నువ్వే దేవుడు అయితే నిన్ను నడి రోడ్డును దోచుకునే నేనెవరిని? దేవుడికే దేవుణ్ణి. వింపడే ఏం బే, మీ దేవుణ్ణి నిలువు దోపిడీ చేశారని ఎవరితోనా అంటారా? ఎందుకు చెప్తాం? అసలు ఊరేగింపే జరగలేని చెప్తాం. అలా కాకుండా వేరే విధంగా చెప్పారు, మూతి మీద కొట్టి ఆ దేవుళ్ళకి మూగ విధంగా చేస్తాను బే. చెప్పం బాబు. రండిరా. ఏం గురు, ఏంటి మన నెక్స్ట్ ప్రోగ్రాం? ఏముందిరా, వరుసగా ప్రతి ఊళ్ళోనూ దేవుని దెబ్బ కొట్టి నిలువు దోపిడీ చేస్తున్నాం. మన దెబ్బకు భయపడి మనుషులు మాట్లాడట్లేదు. ఆ రాతి బొమ్మకి ఎలాగో నోట్లేదు చెప్పుకోవడానికి. ఈ ఊరైంది, ఇంకో ఊరు పోదాం. ఏ ఊరు గురు? ఈ దేశంలో ఏ ఊరు వెళ్ళినా 10 గుళ్ళకు తక్కువ ఉండవరా. పిచ్చి ప్రజలు మూఢనమ్మకంతో పూజలు చేస్తూ నగలు డబ్బా దేవుడికి ఇస్తున్నారు. ఆ రాతి బొమ్మను మనం కొల్లగొడుతున్నాం అంతే. రేయ్, ఈ డబ్బు తీసుకెళ్ళి హాయిగా జలస తీసుకుంటారా. ఎందుకు ఈ బొమ్మకి నగలు అలంకారాలు? అన్నాగమనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బే? ఊరూరా జనాన్ని బెదరగొట్టి దేవుడి సొమ్ము దోచుకుంటుంటే ఊరుకుంటారనుకుంటున్నావా? తన సొమ్ము కొల్లగొడుతుంటే తానే ఊరుకుంటున్నప్పుడు మధ్య నీకెందుకు బే? దేవుడి సొమ్ము కాపాడేవాడిని. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, తర్వాత రాయి గురించి ఆలోచిద్దు. అనవసరంగా మాట్లాడక మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతేనా? హారతి పళ్ళాలు పట్టుకునే వాడికి కత్తులు బాకులు ఎందుకు బే? నా చేతిలోంచి కత్తి లాక్కోలేనుడివి ఆ దేవుణ్ణి ఏం కాపాడుతావు బే? అందుకే చెప్పాను, ముందు నిన్ను నువ్వు కాపాడుకోమని. నేను చెయ్యవలసిందేదో మిగిలిపోయిందనో, నా జన్మ ఇంకా పరిపక్వత చెందలేదనో మళ్ళీ తిరిగి మీ వద్దకే పంపించారు. అందుకే వచ్చాను. మీలాంటి భక్తుల వల్ల మాలాంటి వారికి ఇంకా చాలా ప్రయోజనాలు జరగాలి. మీరు మా మధ్య రావటం